ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏమైంది, చాలా మాట్లాడాలి. ఈరోజు మాట్లాడతా. మనం బాగుంటే ఏమంటారు, సంతోషంగా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ఈ మధ్యనే అర్థం అవుతుంది. అసలు వీడియోస్ చేయలేదు. వీడియోస్ చేయకపోతేనేమో మీరు ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏంటి మీ ప్రాబ్లం అంటారు. వీడియోస్ చేస్తేనేమో మీరు దీని మీదే బతుకుతారా, దీనికోసమే మీరు ఫంక్షన్లు చేసుకుంటారా, దీనికోసమే మీరు కడుపులు తెచ్చుకుంటారా అని మాట్లాడతారు. పండుగ ఫొటోస్ పెడితే ఎందుకు వీళ్ళు ఫొటోస్ కోసం ఇట్లా యాక్ట్ చేస్తారు, బయట చాలా కొట్టుకుంటూ ఉంటున్నారు అని ఎలా చెప్తారు మీరు? అలా ఏమైనా మా ఫ్యామిలీలో వచ్చి చూస్తున్నారా, లేకపోతే మా ఇంట్లో పనిచేస్తున్నారా? ఇది మీకు కనిపిస్తుందో లేదో నేను చదువుతా. బిడ్డ పుట్టి వారం కూడా కాలేదు, అప్పుడే తల్లి బిడ్డల్ని వేరు చేశాడు ఆ దేవుడు అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న అంజలి. ఏంటి తమ్ముల్స్? ఆడపిల్ల పుట్టింది, అందుకే మొహం చూపించుకోలేకపోతుంది. ఆడపిల్ల పుట్టింది కాబట్టి కాముగా ఉంది. అదే అబ్బాయి పుట్టుంటే ఈ పాటికి ఫోటోలు పెట్టి హడావిడి చేసేది. పెద్ద పెద్ద స్టార్లే చెప్తున్నారు, ఈవిడ చెప్పట్లేదు. బిడ్డ రెండో కూతురు పుట్టి చచ్చిపోయింది. ఏడవకుండా ఉంటారు, ఏడవట్లేదు అంటారు. ఎలా ఉండాలో మా లైఫ్ లో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అసలు అవేం కామెంట్స్ నాకు అర్థం కాదు. బుద్ధి బుర్రా ఉన్నవాళ్ళేనా మీరు? అసలు మీరు నా వీడియోస్ చూడడం ఇష్టం లేకపోతే చూడకండి. ఒక పండుగ చేస్తే తప్పు, ఒక ఫంక్షన్ చేస్తే తప్పు, కడుపుతో ఉంటే తప్పు, ప్రతి దానికి తప్పులే. వీళ్ళకేం తక్కువ, వీళ్ళకి బాగా బలిసింది, వీళ్ళు ఉన్న వాళ్ళే, వీళ్ళకి ఇది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏమైంది, ఏ విషయం కూడా చెప్పట్లేదు అని చెప్పేసి. దాని గురించే ఈరోజు మాట్లాడదాం అనుకున్నా. చాలా మాట్లాడాలి, ఈరోజు మాట్లాడతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నన్ను అభిమానించే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నా కూడా మీరు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. బికాజ్ మనం ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాం కాబట్టి ఏది జరిగినా మీరు మాతో ఉన్నారు, మా సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ విషయం అప్పటి నుంచి ఎలా ఉన్నారక్క, ఆర్ యూ ఓకే అని చెప్పి, అమ్మ చనిపోయిన తర్వాత కూడా చాలామంది మెసేజెస్ చేశారు, అక్క మీరు ఎలా ఉన్నారు, కన్సీవ్ ఉన్నారు కదా, ఆర్ యూ ఓకే అని చెప్పి నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మెసేజెస్, చాలా పాజిటివ్గా. అంటే మీ అందరినీ చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బికాస్ నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, అమ్మ తర్వాత నాకు నా తమ్ముడు తప్ప నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ వెరీ చాలా దూరం నేను నా ఫ్యామిలీ అందరికీ కూడా ఫస్ట్ నుంచి. సో ఇక నుంచి ఏదున్నా ఇప్పుడు నా తమ్ముడు కానీ, నా అంటే పవన్ సైడ్ ఫ్యామిలీ అండ్ మీరు తప్ప ఫ్రెండ్స్, ఇంకా వేరే ఎవరు లేరు అని చెప్పి. సో చాలా హ్యాపీ అనిపించింది. అన్ని మెసేజెస్ చేసి, అంత కన్సర్న్, నేను బయటకు వెళ్ళినా కూడా ఎక్కడైనా కనిపించినా కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంతమంది గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఎందుకు నేను ఈ వీడియోస్ చేయట్లేదు, ఏమైంది, ఏంటి రీజన్ అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను. దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ టైం వద్దు, జస్ట్ ఫటాఫటా 10 minutesలో బ్లాగ్ ఖతం చేద్దాం ఈరోజు. కానీ అంతకంటే ముందు కనమ్మగాడు స్కూల్కి వెళ్తున్నాడు. సో వాడిని రెడీ చేసేసి స్కూల్కి పంపించేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. గాయస్, లెట్స్ గో. చందమామ గారి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను లిటిల్ జాయ్స్ న్యూట్రిమిక్స్ 2+, లిటిల్ జాయ్స్ మల్టీవిటమిన్ గమ్మీస్. చందమామ గారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు పాలల్లో నేను ఖచ్చితంగా ఈ న్యూట్రిమిక్స్ 2+ కల్పిస్తాను అనమాట. సో ఇప్పుడు ఇచ్చేద్దాం. ఇందులో రాగి బాజ్రాతో పాటు స్వీట్నెస్ కోసం రిఫైన్డ్ షుగర్ కాకుండా డేట్స్ పౌడర్ అండ్ జాగరీ పౌడర్ కూడా ఉంది. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. ఇది చందమామ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. చందమామ గడికి మార్నింగ్ టిఫిన్ బాక్స్తో పాటు ఈ లిటిల్ జాయ్స్ మల్టీవిటమిన్ గమ్మీస్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఈ గమ్మీస్లో 11 కన్నా ఎక్కువ కావాల్సిన విటమిన్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఇది 6 రకాల రియల్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్తో తయారు చేశారు. దీంట్లో స్వీట్నెస్ కోసం చికోరీ రూట్ ఫైబర్ని వాడారు, నో యాడెడ్ షుగర్. ఇందులో ఉండే న్యాచురల్ ప్రీబయోటిక్ ఫైబర్ వల్ల పిల్లల గట్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ రోజు వాళ్ళ న్యూట్రిషన్ గ్యాప్ని కూడా ఫిల్ చేస్తుంది. అండ్ ఈ గమ్మి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చందమామ గారు అయితే రోజుకి ఒకటే తినాలి, కానీ నాకు చెప్పకుండా కూడా తీసుకు దాచేసుకుంటూ ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా ఒకటే ఇస్తాను. సో ఇది కూడా ఇప్పుడు మనం బాక్స్లో పెట్టాం. సో ఇది చందమామ గారు స్టార్ట్ చేసిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో
అంటే ఎక్కువ సిక్ అవుతూ ఉంటారు కదా పిల్లలు ఈ వెదర్కి కూడా. సో అట్లా సిక్నెస్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. నాకైతే చాలా రిలాక్స్డ్గా ఉందబ్బా. ఎందుకంటే ఎవ్రీ మదర్ ఏంటంటే వాళ్ళు తినేటప్పుడు సరిగ్గా అంటే మనం పెట్టింది మొత్తం తిని తీసుకురారు కదా, కొంచెం కొంచెం తింటారు. అప్పుడు వీళ్ళకి సరిగ్గా తిన్నారా లేదా, ప్రోటీన్ అందిందా లేదా అనేది ఒక ఎవ్రీ మదర్కి ఉండే ఒక కన్సర్న్. సో ఇది నేను లిటిల్ జాయ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏంటంటే నాకు ఆ స్ట్రెస్ అనేది చాలా మటుకు తగ్గిపోయింది. ఎందుకంటే అది తాగే పాలలో కానివ్వండి, లేకపోతే గమ్మి కానీ ఏదో ఒక రూపంగా అది ప్రోటీన్స్ తీసుకుంటుంది కాబట్టి నాకే టెన్షన్ లేదు. మరి ఇది చందమామ గడికి ఇచ్చేసి స్కూల్కి పంపించేద్దాం. లెట్స్ గో. కన్నగాడు సో చందమామ గారు స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా నేను మీతో మాట్లాడతాను, కూర్చొని మాట్లాడతాను. లెట్స్ గో. సో ఎలా అయితే నా మీద కన్సర్న్ చూపించే వాళ్ళు ఉన్నారో అలాగే ఈ మధ్య మనం బాగుంటే ఏమంటారు సంతోషంగా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఈ మధ్యనే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక మనిషి కండిషన్ బాగాలేదు అంటే అరే ఏమైంది అని కన్సోల్ చేయడం మానేసి బాగైంది అనుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువయ్యారు. ప్రెగ్నెంట్గా ఉండింది ఈ మధ్య కొన్ని కామెంట్స్ వీళ్ళకి ఏమంటారు యూట్యూబ్లో సంపాదించడం కోసమే అవుతారా, ఎందుకు ఇవన్నీ నాకు అర్థమే కాదు. ఎందుకు ఇంత నెగిటివిటీ మనుషుల మీద అనేసి. నిజమే, మరి ప్రెగ్నెంట్ టైంలో బోల్డ్ అని వీడియోస్ చేయాలి, కానీ నేను ఎందుకు చేయలేదు అంటే నేను డెలివరీ అయ్యానన్న విషయం మాత్రమే కాదు అని మీకు చెప్పండి. సో ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు కూడా చాలా వీడియోస్ చేయాలి, చాలా బిజీగా ఉండాలి, కానీ ఎందుకు? బికాస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. అండ్ అమ్మ ఆ టైంలో అమ్మ కూడా అసలు బాగాలేదు కాబట్టి నేను అసలు వీడియోస్ చేయలేదు. వీడియోస్ చేయకపోతేనేమో మీరు ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏంటి మీ ప్రాబ్లం అంటారు. వీడియోస్ చేస్తేనేమో మీరు దీని మీదే బతుకుతారా, దీనికోసమే మీరు ఫంక్షన్లు చేసుకుంటారా, దీనికోసమే మీరు కడుపులు తెచ్చుకుంటారా అని మాట్లాడతారు. నాకు సీమంతం జరిగిన తర్వాత చాలామంది ఎందుకు మళ్ళీ అవసరమా సీమంతం ఎన్నిసార్లు చేసుకుంటారు. అరే నేను ఫస్ట్ టైం నేను సీమంతం చేసుకోలేదు, బికాస్ అది కోవిడ్ టైం కాబట్టి. సో నాకు అది ఉండిపోయింది ఆ కోరిక సీమంతం చేసుకోవాలి అని. సో అమ్మకి బాగాలేదు కాబట్టి చేసుకోవద్దు అనుకున్నాను. బట్ పవన్ వాళ్ళు మళ్ళీ ఇలాంటి ఫంక్షన్స్ మనం చేసుకోలేము, సరే మన అనుకున్న వాళ్ళతో కొంతమందితో చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసాము. బట్ అనుకోకుండా అది చాలా ఎక్కువ రీచ్ అయిపోయింది. అంటే అది మా ప్రమేయం లేకుండా జరిగిపోయింది, నా చేతిలో లేకుండా. సో మీరు గమనిస్తే ఆ వీడియో నేను సీమంతం చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 20-25 డేస్కు 27 డేస్కో అందరూ విసిగిపోయారు. అన్ని వీడియోస్ వచ్చేసి అందరూ పెట్టేసుకున్నారు. మేము కూడా బ్లాగులు చేసాము, లేదా మీరు ఎందుకు పెట్టట్లేదంటే నేను వేసాను ఆ తర్వాత. బట్ సీమంతం తర్వాత నాకు బాగాలేదు, బేబీ 2 కార్డ్స్ వేసుకొని ఉండింది లోపల. సో కొంచెం నాకు ఇబ్బంది అయింది సీమంతం తర్వాత. అండ్ కంప్లీట్గా నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను. అండ్ అమ్మకి బాగాలేదు. అందరూ అంటారు కదా ఈ టైంలో మంచిగా బ్రాండ్స్ చేసుకోవచ్చు, ప్రమోషన్స్ చేసుకో, కానీ నాకు అసలు ఓపిక లేదు. లిటరలీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్. అండ్ అమ్మ టెన్షన్, ఆ కన్సర్న్ అనేది నాకు బ్రెయిన్లో చాలా ఉండిపోయింది. సో ఈ రెండింటి వల్ల అసలు నేను ఎక్కడ కూడా ఎక్కువగా కనిపించలేదు. అండ్ సీమంతం తర్వాత నేను చాలా సిక్ అయ్యాను. అప్పుడు అనిపించింది నిజంగానే దృష్టి అనేది ఉంటుందా, అది తగులుతుందా మనుషులకి, దానివల్ల ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి నేను నమ్మాల్సి వచ్చింది. సో అందుకే కంప్లీట్గా నేను దూరంగా ఉన్నాను. అండ్ అమ్మకి ఇలా అయిన తర్వాత కూడా చాలామంది ఎందుకు వీడియోస్ పెట్టలేదని నేను చాలాసార్లు చెప్పాను. నా లైఫ్లో చాలా విషయాలు జరుగుతుంటాయి. మీరు యూట్యూబ్ ద్వారా చూసేది మోస్ట్లీ ఒక 20% మాత్రమే. అంటే సెలబ్రిటీస్ వాళ్ళకి అసలు ఏది ఉండదు, మొత్తం అంతా కూడా యూట్యూబ్లోనే ఉంటుంది వాళ్ళ లైఫ్. ఏం జరిగినా వాళ్ళు యూట్యూబ్లో పెట్టడం కోసమే చేస్తారు. ఇవన్నీ అంటే వాళ్ళు పూజలు చేసినా యూట్యూబ్లో పెట్టడం గురించి చేస్తారు, పండగలు చేసినా. నిన్న కూడా అసలు ఎవరో కామెంట్ చేశారు, పండగ ఫొటోస్ పెడితే ఎందుకు వీళ్ళు ఫొటోస్ కోసం ఇట్లా యాక్ట్ చేస్తారు, బయట చాలా కొట్టుకుంటూ ఉంటున్నారు అని ఎలా చెప్తారు మీరు? అలా ఏమైనా మా ఫ్యామిలీలో వచ్చి చూస్తున్నారా, లేకపోతే మా ఇంట్లో పనిచేస్తున్నారా? నేను చెప్పాను కదా, నేను యూట్యూబ్ మీదే బతకట్లేదు గాయస్. నేను మళ్ళీ చెప్తున్నాను. అలా అనుకుంటే నేను ఈ పార్టీకి ఎన్ని వీడియోస్ చేయాలో. నేను యూట్యూబ్లో బతకట్లేదు, నాకు అంత అవసరం లేదు అలా అనుకుంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి బోల్డ్ అన్ని వీడియోస్ చేయాలి. అండ్ నా లైఫ్లో జరిగేది ప్రతిదీ నేను మీ ముందు పెట్టాలి. అలా పెట్టను, అంత అవసరం నాకు లేదు. అండ్ ప్రతిసారి ఎందుకు అలా మీరు నెగిటివ్ వేలో థింక్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఏది జరిగినా సరే
ప్రతి దానికి నెగిటివే. మొన్న కూడా ఎవరో కామెంట్ చేశారు, మదర్ చనిపోయి 2 months అవుతుంది, అప్పుడే నవ్వుతూ తిరుగుతుంది అని. మీకు తెలుసా నేను ఎంత సఫర్ అవుతున్నానో? మీకు తెలుసా నేను ఎంత బాధపడుతున్నానో? ఏ క్షణంలో అంటే ఏడుస్తూ పెడితే అబ్బా అంత షో ఆఫ్ చేయడం అవసరం అంటారు, ఏడవకుండా ఉంటారు, ఏడవట్లేదు అంటారు. ఎలా ఉండాలో మా లైఫ్ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? సో నిజంగా మమ్మల్ని ప్రేమించే వాళ్ళు మేము ఎలా ఉన్నా పాపం యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ కన్సర్న్ని చాలా ప్రేమగా మాకు చూపిస్తున్నారు. బట్ కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి నేను చెప్తున్నా, దయచేసి ఈ నెగిటివిటీని కొంచెం తక్కువ చేసుకోండి. ఇట్స్ గుడ్ ఫర్ యూ గైస్. నేనైతే చెప్తున్నాను కదా, ఇంచు కూడా ఫరక్ చేయను. ఇప్పుడు నాకు బాగాలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అంత స్ట్రాంగ్గా. అండ్ డెలివరీ అయినా ఎందుకు చెప్పలేదు అంటే ఇదే, ఈ నెగిటివిటీని నేను తీసుకోలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ లేదు అన్న విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. మధ్యలో కూడా కొన్ని వీడియోస్ అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, చాలా రోజుల క్రితం చేసిన వీడియోస్, లేకపోతే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నవి, కొన్ని మేము ఆల్రెడీ చేసి పెట్టుకున్న వీడియోస్, ఇలాంటివే వేస్తున్నాం. కానీ నా ఒరిజినల్గా అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను చాలా తక్కువగా వచ్చాను బయటికి. సో అది కూడా నా ఫంక్షన్స్, నా ఫ్రెండ్స్ ఫంక్షన్స్లో కూడా ఎందుకు అంటే పక్కనే అవ్వడం అండ్ కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఇంట్లో అలాగే ఉంటే ఏమవుతుందంటే చాలా సిక్ అయిపోయాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను చాలా గాన్ త్రూ అయ్యాను, అంటే హెల్త్ పరంగా కానీ. అండ్ అమ్మ లేదు అన్న విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. సో అన్నిటి వల్ల మీరు నన్ను చూస్తే అర్థమవుతుంది, చాలా తగ్గిపోయి మనిషిని చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. ఇంత స్ట్రెస్లో ఉన్న నాకు ఇంకాస్త మీరు ఎనర్జీని ఇవ్వాలి. కానీ కొంతమంది కంపల్సరీ అన్సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. నేను అది మళ్ళీ చెప్తున్నాను, మీ యూట్యూబ్ వల్లే నేను బతకట్లేదు. దిస్ ఈజ్ నాట్ మై లైఫ్. అదే నాకు అనుకుంటే ఈ పాటికి ఈ కన్సీవ్ ఉన్న టైంని కానీ, లేకపోతే మా అమ్మ విషయాన్ని ఏదైనా నేను క్యాష్ చేసుకోవచ్చు. బట్ ఇది నాకు లైఫ్ కాదు. ఎందుకు మేము పెట్టుకుంటున్నామంటే నాకు నిజంగా చెప్తున్నా మెమొరీస్ కోసమే. చందమామ గాడి ఈ వీడియోస్ అన్నీ నాకు మెమొరీస్ లాగా. ఎందుకంటే మనం ఫోన్ మార్చిన ప్రతిసారి ఆ మెమొరీస్ అనేది పోతాయి. ఈ హార్డ్ డిస్క్లు ఇవన్నీ కాదు. నిజంగా చందమామ ఎప్పుడన్నా వీడియోస్ చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో తెలుసా? దాని కళ్ళల్లో అమ్మ నేనే కదా, దాన్ని ఇలా ఉండేదా చిన్నప్పుడు, దాన్ని అలా ఉండేదా చిన్నప్పుడు అని అది వచ్చి నన్ను హగ్ చేసుకుంటుంది. ఆ ఫీల్ అది ఎంత ఇచ్చినా నాకు రాదు. సో దానికోసం మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా చూడండి, నచ్చట్లేదా లేదు. చాలామంది చందమామను ప్రేమించే వాళ్ళు ఉంటారు. అక్క చందమామను చూస్తే మాకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది, మేము ప్రెగ్నెంట్ ఉన్నాం, తన ఫోటోలు చూస్తే మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇలా చాలామంది దాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అందుకోసం నేను అప్పుడప్పుడు దాని వీడియోస్ పెడుతూ ఉంటాను. అలా వీడియోస్ పెడితే కూడా పిల్లల మీద సంపాదిస్తున్నారు. మీకు తెలుసా అసలు వాళ్ళు షూటింగ్కి వెళ్తున్నారా, షూటింగ్కి వెళ్తే ఎంత వస్తాయి, అసలు ఏంటి, ఇదేమీ తెలియకుండా మాట్లాడతారు. ఎప్పుడో నేను ఒకరోజు టైం పెట్టుకొని ఆ టైంలో నేను షూటింగ్స్ చేస్తూ ఉంటాను. అవి అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. సో దానికే ఎందుకు పిల్ల లైఫ్ ఇలా చేసేస్తున్నారు, పిల్ల మీద ఇది చేస్తున్నారు. అరే నేను అమ్మని, మేము పేరెంట్స్ని, మేము మీకన్నా ఎక్కువ ప్రేమిస్తాం పిల్లల్ని, మీకన్నా ఎక్కువగా చూసుకుంటాం పిల్లల్ని. కన్సర్న్ ఉండడం ఓకే, నేను దాన్ని ఎప్పుడు తప్పుపట్టు. నా కన్సర్న్ చూపించే విధానం బట్టి మాకు అర్థమైపోద్ది మీరు కన్సర్న్ చూపిస్తున్నారా, మా మీద పడి ఏడుస్తున్నారా అని. సో ఎప్పుడో పెడితే ఆ వీడియోస్ కూడా బాధ, ఎందుకు ఇలా చేసేస్తున్నారు, ఈ పిల్ల ఇప్పుడే ఇలా ఉంటే. అసలు చిన్న పిల్లలను కూడా లేకుండా ఓవర్ కామెంట్స్ పెడుతున్నారు. అండ్ యూట్యూబ్లో ఏదైతే వస్తుందో దయచేసి యూట్యూబ్ని అంటే నమ్మొద్దు అనట్లేదు, వాళ్ళు బతకడం కోసం ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్లో ఇష్టం వచ్చిన వీడియోస్ వేస్తున్నారు. సో అవన్నీ ప్లీజ్ బిలీవ్ చేయకండి. ఇప్పుడు అందరికీ ఎవరికాలు ఓన్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో అనేది చెప్తారు. అవి మాత్రం మీరు నమ్మితే సరిపోద్ది. సో చాలామంది అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే చాలా కామెంట్స్, చాలా ఇది మీకు కనిపిస్తుందో లేదో నేను చదువుతా. బిడ్డ పుట్టి వారం కూడా కాలేదు, అప్పుడే తల్లి బిడ్డల్ని వేరు చేశాడు ఆ దేవుడు అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న అంజలి. ఏంటివి థంబ్నెయిల్స్, ఈ థంబ్నెయిల్స్ ఏంటి, ఈ కామెంట్స్ ఏంటి? అసలు చాలామంది అయితే ఆడపిల్ల పుట్టింది అందుకే మొహం చూపించుకోలేకపోతుంది, ఆడపిల్ల పుట్టింది కాబట్టి కాముగా ఉంది, అదే అబ్బాయి పుట్టుంటే ఈ పాటికి ఫోటోలు పెట్టి హడావిడి చేసేది. పెద్ద పెద్ద స్టార్లే చెప్తున్నారు, ఈవిడ చెప్పట్లేదు. బిడ్డ రెండో కూతురు పుట్టి చచ్చిపోయింది. అమ్మ చనిపోయి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే నవ్వుతూ తిరుగుతుంది. అసలు
ఎంత వరస్ట్ కామెంట్స్, వరస్ట్ మెంటాలిటీ అంటే నిజంగా చెప్తున్నా. ఆడపిల్ల పుడితే ఏంటి ప్రాబ్లం? అసలు ఏంటి ప్రాబ్లం అంటే ఈ రోజుల్లో భగవంతుడా ఏ ప్రాబ్లము లేకుండా ఒక మంచి బిడ్డనివ్వు అని దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పీసీఓడీలని అవన్నీ ఇవన్నీ న్యాచురల్గా పిల్లలు పుట్టడమే లేదు. ఇప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు అది ఆడబిడ్డ అయితే ఏంటి, మగబిడ్డ అయితే ఏంటి? ఈ జనరేషన్లో అసలు ఆడపిల్లలకి మగపిల్లలకి అసలు డిఫరెన్సేషనే లేదబ్బా. ఇక రాను మొత్తం ఆడపిల్లలే ఉన్నారు. కొంతమంది అయితే నీకు ఆడపిల్లే పుట్టాలి, నేను కోరుకుంటున్నా, నీకు మగపిల్లడు పుట్టకూడదు. అసలు ఎలాంటి కామెంట్స్ అంటే నేను ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. ఎంత వరస్ట్ కామెంట్స్ అంటే, అరే ఒక మనిషి ఒంట్లో బాగాలేదు అండ్ వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, తను టైం తీసుకొని పెడుతుంది, పెడితేనేమో దీని మీద బతుకుతున్నారంటారు, పెట్టకపోతేనేమో పెట్టట్లేదు, పొగరెక్కువ, లేకపోతే ఇలా అయిపోయింది అలా అయిపోయింది. ఎందుకు ఆడపిల్లల్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏముంది అసలు? అవేం కామెంట్స్ నాకు అర్థం కాదు. బుద్ధి బుర్రా ఉన్నవాళ్ళేనా మీరు? అసలు 12 బిడ్డ పుట్టింది, హ్యాపీగా ఉన్నారు, బ్లెస్ చేయండి, లేకపోతే మానేయండి. అంతేగాని బిడ్డ పుట్టి చచ్చిపోయింది ఏంటది? ఆడపిల్ల పుట్టింది, సో షీ గాట్ డెలివర్ టు ద బేబీ గర్ల్ అగైన్. నాకు తెలిసి కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉంటారు కదా. ఫస్ట్ బేబీ బాయ్ అనుకున్నారు, గర్ల్ పుట్టింది. ఎనీవే ఇద్దరు మహాలక్ష్ములు, మీకు ఇంకా సక్సెస్ వస్తుంది. యూట్యూబ్ అనేది మనం ఏదైనా తెలుసుకోవడం కోసం చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ అనేది అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయి అయితే అంటే వీడియో చేసిన దానికి నేనేమనట్లేదు, కానీ అందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మళ్ళీ పాప పుట్టింది అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఎలా చెప్తావమ్మా? నేనేమైనా వచ్చి నీకు చెప్పానా? లేకపోతే నా ఫేస్ నువ్వు చూసావా? నువ్వు ఒక ఆడపిల్ల అయ్యుండి ఆడపిల్ల పుట్టింది అందుకే డిసప్పాయింట్ అయ్యారు అలా ఎలా? అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. ఇప్పుడు నాకు పాప పుట్టింది, బాబు పుట్టింది అనేది చెప్పండి, అది మీకు రైట్ ఉంది, మీరు చేసుకోండి వీడియోస్. కానీ డిసప్పాయింట్ అయ్యారు అనే స్టేట్మెంట్ నువ్వు ఎలా ఇస్తావు? నువ్వేనా నన్ను అది కూడా ఏదో నేను వెళ్ళి చెప్పినట్టు అంత కాన్ఫిడెంట్గా? దయచేసి ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ మీరు ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంతమందికి బ్రెయిన్లోకి ఎక్కుతుంది. దయచేసి ఇలాంటి స్ప్రెడ్ చేయకండి, వీడియోస్ చేసుకోండి, కానీ ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్స్ మాత్రం పాస్ చేయకండి అమ్మా. అసలు ఆడపిల్ల పుడితే నేను చూపించినా ఏమనంటే మీరు ఆడపిల్ల పుట్టిందని ఇలా చూపిస్తున్నారు, వ్యత్యాసం చూపిస్తున్నారు, రేపు ఆ పిల్ల పెద్దదైన తర్వాత మీకు ఉంటుంది, ఆ పిల్ల బాధపడుతుంది, నీలాంటి తల్లికి పుట్టానా అని చెప్పి బాధపడుతుంది. వై? ఎందుకు ఇంత నెగిటివిటీ? జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. నేను ఇంకా సెట్ అవ్వలేదు చెప్తున్నాను. ఈ యూట్యూబ్ అనేది నాకు మెమొరీ స్టోర్ చేసుకోవడానికి మాత్రమే. మీకు ఇష్టమైందా చూడండి, కష్టమైందా చూడకండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అడగట్లేదు. మమ్మల్ని ప్రేమించే వాళ్ళు మేము ఎలా ఉన్నా కన్సర్న్ చూస్తారు. సో వాళ్ళ కోసం నేను వీడియోస్ చేస్తాను. ఓకే, నాకు ఏదన్నా యూజ్ అనిపించిన వీడియోస్ చేస్తాను, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వీడియోస్ చేస్తాను, లేకపోతే నా మెమరీకి సంబంధించిన వీడియోలు చేసుకుంటాను. అంతేకాని ఇలా నెగిటివ్ కమెంట్స్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు బెదిరించాల్సిన అవసరం లేదు. నన్ను మళ్ళీ చెప్తున్నా, మీరు నా వీడియోస్ చూడడం ఇష్టం లేకపోతే చూడకండి. ఇప్పుడు మేం కాకపోతే ఇప్పుడు సెలబ్రిటీస్ పూజ చేసి ఇలాగైనా చేసేది అని ఒక ఆవిడ ఒక వీడియో పెట్టింది, దేవుడిని చూపిస్తారని. అదే వ్లాగ్లో అన్న 2 నిమిషాలకి ఆవిడ అలంకరించిన దేవుడిని చూపించింది. ఇప్పుడు రెడీలు అవ్వరా? మీ ఇంట్లో ఇప్పుడు ఏది చేసుకోమన్నా, ఏదైనా పండగ వచ్చినప్పుడు రెడీ అవ్వమా? పండగ కూడా పాచిమొహం వేసుకునే ఉంటామా? రెడీ అవ్వమా? కొంచెం ముందు రెడీ అయ్యి ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారంటే అందంగా రెడీ అవ్వడం తప్పే ఉంది. ఒక పూజ చేస్తే తప్పు, ఒక పండగ చేస్తే తప్పు, ఒక ఫంక్షన్ చేస్తే తప్పు, కడుపుతో ఉంటే తప్పు, ప్రతి దానికి తప్పులే. ఇప్పుడు మేం కాకపోతే వేరే వాడు వస్తాడు యూట్యూబ్లో. సెలబ్రిటీస్ అయిపోతే ఇప్పుడు మీకు అన్ని ప్రాబ్లమేనా? ఇప్పుడు నార్మల్గా వచ్చేవాళ్ళని మీరు ఆపగలుగుతున్నారా? మీరు ఆపలేరు కదా. వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి కంటెంట్ వాడిది. ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోలు చేసేసినంత మాత్రం నాకు మిలియన్స్ వెళ్ళిపోతాయా? చూడాలనుకున్న వాళ్ళే చూస్తారు. ఫోర్స్ఫుల్గా యూట్యూబ్లో పెట్టానని అందరూ చూడరు కదా. ఇప్పుడు మేం కాకపోతే నార్మల్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మొన్న బిగ్ బాస్లో కూడా నార్మల్ పీపుల్స్ వెళ్ళారు. సో వీళ్ళు వెళ్ళారు అంటే నార్మల్ పీపుల్ నుంచి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడితే కానీ ఈ స్థాయికి వచ్చాం. అంతకుముందు మేము నార్మల్ పీపులే, ఇప్పుడే పెద్ద అని కాదు. ఇప్పుడు మొన్న కూడా ఆయన ఎవరో చెప్తున్నారు, బిగ్ బాస్ వెళ్ళడానికి నేను 70-80 వేలు బట్టలు కొనుక్కున్నాను, 1,00,000 రూపాయలు బట్టలు కొనుక్కున్నాను, కామన్ పీపుల్. సో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక దగ్గర ఉండాలంటే అంత ఖర్చు అవుతుంది, కాస్ట్యూమ్స్కి ఖర్చు అవుతుంది, హెయిర్కి, మేకప్కి, ప్రతిదానికి ఖర్చు అవుతుంది, అక్కడి నుంచి వచ్చేది తక్కువ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మీకేమో ఇంకేంట్లే వీళ్ళకి సెలబ్రిటీస్, వీళ్ళకేం తక్కువ, వీళ్ళకి బాగా బలిసింది, వీళ్ళు ఉన్న వాళ్ళే, వీళ్ళకి ఇది
అందరూ అదే స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, అందరూ స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నవాళ్ళు, అందరూ సెటిల్ అవుతున్న వాళ్ళమే. దయచేసి మీరు ఏదన్నా ఒక మంచిది చెయ్యాలి అంటే చెయ్యండి, చూడాలి అంటే చూడండి. ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు మా వీడియోలు చూడండి అని చెప్పి. మీకు నచ్చలేదా చూడకండి. నిజంగా మమ్మల్ని అభిమానించే వాళ్ళైతే అర్థం చేసుకోండి, మేము చెప్పే వరకు ఆగండి. దయచేసి జనాలు చెప్పేది నమ్మమాకండి. అండ్ ఎస్పెషల్లీ యూట్యూబ్లో పెట్టే చెత్త చెత్త థంబ్నెయిల్స్ని మాత్రం అస్సలు నమ్మమాకండి. వాళ్ళ వ్యూస్ కోసం ఉన్నవాళ్ళని చంపేస్తారు, చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తారు, వాట్ ఎవర్ దే వాంట్, ఏదన్నా చేసుకోనండి. కానీ చిన్న పిల్లల మీద, పసికందుల మీద కూడా ఇలా చేసి వాళ్ళకు వచ్చే ఆ రూపాయి వాళ్ళకి ఎలా వంట పడుతుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. బట్ ఇలాంటి ఇష్యూస్ మాత్రం డెఫినెట్గా నేను యాక్షన్ తీసుకుంటాను. ఈ నజర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక విషయము జరుగుతూనే ఉంది. అండ్ సీమంతం తర్వాత కూడా ఐ వాజ్ వెరీ సిక్. అండ్ దాన్విగాడు కూడా చాలా సిక్ అయ్యాడు. సో అందుకని కొన్ని రోజులు వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్పి నేను చాలా దూరంగా ఉన్నాను. బట్ నన్ను ప్రేమించే వాళ్ళు మాత్రం పాపం చాలా కన్సర్న్గా లవ్ యూ గాయస్. ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ కామెంట్స్ కింద మీరు ఫైట్ చేస్తున్నారు. అండ్ నాకు కూడా చాలా మెసేజెస్ పెడుతున్నారు. మీ అందరి కోసం డెఫినెట్గా చెప్పాను కదా, ఈ యూట్యూబ్ అనేది నాకు మెమరీస్. కన్నమ్మగారి టైంలో కోవిడ్ ఉండింది, అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఒక్క మెమరీ కూడా, అంటే నా డెలివరీ టైం కానివ్వండి, మెటర్నిటీ షూట్స్ కానివ్వండి, పిల్లలు పెరిగేది ఏది నేను చూపించలేదు. ఈసారి చేద్దాం అనుకున్నా కూడా ఏదో హాఫ్గా అయింది. సో అందుకని నేను నెక్స్ట్ కంపల్సరీ నా వ్లాగ్లో ఈ హాస్పిటల్కి నేను ఎలా ప్రిపేర్ అయినా, అసలు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్లో నా డెలివరీ జరిగింది, ఇవన్నీ కూడా డెఫినెట్గా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా పాప బాబా అనేది చెప్తాను, నేనే చెప్తాను. అండ్ ఎవరైతే బిడ్డ పుట్టారో ఆ బిడ్డను కూడా నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. అసలు ఈ త్రూ అవుట్ నా జర్నీ, ఈ సఫరింగ్ ఫేస్లో ఎలా జరిగిందో కూడా నేను మీకు చెప్తాను. అంతవరకు ఓపిక్గా ఉండండి. అండ్ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసే కామెంట్స్ వల్ల నన్ను ఇంచు కూడా కలపలేరు. ఆల్రెడీ నేను ఎంత బాధపడాలో అంత బాధపడుతున్నా, ఎంత సఫర్ అవ్వాలో అంత సఫర్ అవుతున్నా. మీరు పెట్టేది నాకు నథింగ్ అనే చెప్తాను. అలా నేను నచ్చిన వాళ్ళు డెఫినెట్గా నా ఛానల్ చూడకండి. ఎవరు మిమ్మల్ని బొట్టు పెట్టి ఇన్వైట్ చేయట్లేదు, సో చూడకండి. ఓకే, నన్ను లవ్ చేసే వాళ్ళకి మాత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నా నా వైపు నిలబడ్డారు, నాకు చాలా సపోర్ట్ చేశారు. ప్లీజ్ అండర్స్టాండ్, నేను చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నా, ఇప్పుడిప్పుడే ఓవర్కమ్ అవుతున్నా. సో డెఫినెట్గా మీకోసం పుట్టిన బిడ్డని చూపిస్తాను. నా ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఎలా అయ్యిందో కూడా డెఫినెట్గా నేను చూపిస్తాను. మీ అందరి ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఎందుకంటే మీ వల్ల ఎప్పుడు మంచి జరుగుతుంది, కానీ ఈ నజర్ ఇలాంటిది అసలు పడదు. కానీ నజర్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ నుంచి నన్ను, నా పిల్లల్ని కాపాడుకోవాలి, సేఫ్గా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో నేను డెలివరీ అయ్యాను, ఖచ్చితంగా ఎవరు పుట్టారనేది నేనే చెప్తాను. దయచేసి అప్పటి వరకు పిల్లకి ఇదయింది అదయింది అన్న వార్తలు నమ్మకండి. ఎవరు ఏంటనేది కూడా నేనే రివీల్ చేస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండండి. మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వ్లాగ్లో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.